హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మిస్ని. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఎక్కడికైనా వెళ్ళినా ఎవరైనా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నా ఎక్కువగా నేను ఈ విషయం గురించి చెప్తున్నాను. డబ్బులే అన్నిటికీ మూలమైపోయింది. డబ్బు ఉంటేనే మనిషికి విలువ, డబ్బు లేకపోతే విలువ లేదు. అలాగే డబ్బు వల్లే అన్నీ కూడా బంధాలు, అనుబంధాలు, ఆఖరికి రక్త సంబంధమైన వదిలేసుకుంటున్నారు. డబ్బుల గురించి, డబ్బుకి ఇచ్చే ప్రాధాన్యత మనుషులకి ఇవ్వట్లేదు. ఇలా కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి. నేను విని ఈ మధ్యకాలంలో మనుషులు ఇలా తయారైపోయారనమాట, డబ్బే శాశ్వతంగా అనుకుంటున్నారనమాట అని ఆలోచించుకున్నాను. నేనేం చేశానంటే, నిన్న యూట్యూబ్ పెట్టుకుంటే మంచి మంచి సాంగ్స్ అండి. నేను ఎక్కువ పాత పాటలే వింటాను, ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి. అందులో పాట వచ్చింది. ఆ పాట పూర్తిగా విన్నాను. ఆ పాట ఏంటంటే, ధనమేర అన్నిటికీ మూలం, ఈ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం, ధనమేర అన్నిటికీ మూలం. ఈ పాట విన్నాక నాకు అనిపించింది, ఆ సినిమా ఎప్పుడో పాత సినిమా, అసలు ఎప్పుడు వచ్చిందో తెలీదు, ఏ సంవత్సరం వచ్చిందో తెలియదు, అసలే ఎప్పుడు చూడలేదు నేను ఆ సినిమా. సరే, ఈరోజు కంపల్సరీ సినిమా చూడాలి. పాట అంతా విన్నాక నాకు అనిపించిందండి, ఇప్పుడు డబ్బులు ఆశ ఎక్కువైపోయింది జనానికి, డబ్బులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎక్కువ డబ్బు గురించి ఆలోచిస్తున్నారు అని చెప్తున్నారు కదా. ఆ రోజుల్లో ఆ పాట రాసినప్పుడు అసలు ఇప్పుడుదో కథ పాది, అప్పుడు కూడా డబ్బులకు అంత విధి ఉండేది, డబ్బులు ఉంటేనే విలువ అన్నట్టుగా ఉండేది. సరే, అయితే ఈ మధ్య కాలంలో వచ్చింది కాదనమాట ఈ డబ్బుది, ఇప్పుడు ఉంది. డబ్బు ప్రాధాన్యత ఎక్కువ ఎప్పుడూ ఉంది, కాకపోతే ఈ మధ్యన ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట. డబ్బుకే ఇస్తున్నారు ప్రాధాన్యత అనే విషయాన్ని ఎక్కువైపోయింది. కాబట్టి ఆలోచించాలి. ఎందుకంటే నేను ఈ మధ్యన అనుకున్నాను జనాలు ఇలా తయారై, కానీ ఎప్పుడు ఆ పాట మొత్తం వింటే అనిపించిందండి. లాస్ట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే గుణవంతుడు, బలవంతుడు, భగవంతుడురా. నాకు ఇదైతే బాగా కనెక్ట్ అయిందండి, నాకు చాలా బాగా నచ్చింది. అందరూ డబ్బుకి అలా ప్రాధాన్యత ఇస్తున్నారని కాదు, కానీ ఎక్కువ అలాగే మాట్లాడుకుంటున్నారు. నేను విన్నదాన్ని బట్టి చెప్తున్నాను. ఏమంటారు మీరు? అసలు సినిమా ఏంటో కూడా తెలుసుకోవాలి, ఈరోజు నేను చూడాలి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. ఏమంటారు? మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నవ్వుతుండండి, నవ్విస్తుండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.